నమస్కారం స్నేహితులారా, ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి. అలాగే సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ మీద ఆల్ పై ట్యాప్ చేయండి. నమస్కారం స్నేహితులారా, మీ అందరికీ హృదయపూర్వక స్వాగతం. ఈరోజు పంచాంగ విశేషాలు మరియు 12 రాసుల వారికి ఈరోజు ఎలా ఉండబోతుంది తెలుసుకుందాం. మేషం నుండి మీనం వరకు ప్రతి రాశికి సంబంధించిన ఉద్యోగం, వ్యాపారం, ఆర్థిక పరిస్థితి, ఆరోగ్యం, కుటుంబ జీవితం మరియు శుభ సూచనల గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. మరి ఆలస్యం ఎందుకు, ఈరోజు రాశి ఫలాలను ప్రారంభిద్దాం. ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి. మీరు ఏ రాశి వారు చూస్తున్నారో కింద కామెంట్ బాక్సులు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మొదటిగా మేషరాశి. దూర ప్రయాణాలలో వాహన ఇబ్బందులు ఉంటాయి. బంధుమిత్రులతో మాట పట్టింపులు కలుగుతాయి. వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ఆదాయానికి మించిన ఖర్చులు ఉంటాయి. చేపట్టిన కార్యక్రమాలలో అవరోధాలు కలుగుతాయి. ఉద్యోగస్తులకు పనిభారం అధికమవుతుంది. వృషభ రాశి ఫలితం. ఇతరులతో వివాదాలకు దూరంగా ఉండడం మంచిది. కుటుంబ సభ్యుల మీ మాటతో విభేదిస్తారు. ఉద్యోగులకు అదనపు బాధ్యతల వలన శిరోబాధలు తప్పవు. వృత్తి వ్యాపారాలలో కష్టానికి తగిన ఫలితం కనిపించదు. సంతాన విద్యా విషయాలపై దృష్టి సారించడం మంచిది. మిథున రాశి ఫలితం. చిన్ననాటి మిత్రులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. జీవిత భాగస్వామితో ఆలయ దర్శించుకుంటారు. ఆకస్మిక ధనలాభ సూచనలు ఉన్నవి. కుటుంబ వ్యవహారాలలో ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. నూతన వ్యాపారాలు ప్రారంభించి లాభాలు అందుకుంటారు. ఉద్యోగస్తులకు పని ఒత్తిడి నుండి బయటపడతారు. కర్కాటక రాశి ఫలితం. ఒక కీలక వ్యవహారంలో బంధువులతో విభేదాలు కలుగుతాయి. వృత్తి వ్యాపారాలలో సరైన నిర్ణయాలు తీసుకోలేక నష్టాలు ఎదుర్కొంటారు. పాత రుణాలు తీర్చడానికి నూతన రుణాలు చేస్తారు. ఉద్యోగమన అధికారులతో ఆలోచించి మాట్లాడాలి. దూర ప్రయాణాలలో మార్గ అవరోధాలు కలుగుతాయి. తదుపరి సింహరాశి. సోదరులతో స్థిరాస్తి వివాదాలు పరిష్కరించుకుంటారు. నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. కుటుంబ సభ్యులతో గృహమున ఆనందంగా గడుపుతారు. ఉద్యోగస్తులకు హోదాలు పెరుగుతాయి. వృత్తి వ్యాపారాలలో కీలక సమయంలో నిర్ణయాలు తీసుకొని లాభాలు అందుకుంటారు. ఆర్థిక పురోగతి సాధిస్తారు. కన్యా రాశి ఫలితం. చేపట్టిన కార్యక్రమాలలో అవరోధాలు కలుగుతాయి. చిన్ననాటి మిత్రులతో ఊహించని వివాదాలు కలుగుతాయి. నేత్ర సంబంధిత అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. వృత్తి వ్యాపారాలు మందగిస్తాయి. ఉద్యోగస్తులకు నూతన బాధ్యతల వలన తగిన విశ్రాంతి ఉండదు. తదుపరి తులారాశి. చిన్ననాటి మిత్రులను కలుసుకొని పాత విషయాలు చర్చిస్తారు. కుటుంబ సభ్యులతో దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. అన్ని వైపుల నుండి ఆదాయం అందుతుంది. చాలా కాలంగా పూర్తి కాని పనులు సకాలంలో పూర్తి చేస్తారు. వ్యాపారమున నూతన లాభాలు అందుతాయి. నిరుద్యోగులకు కలలు సాకారం అవుతాయి. వృశ్చిక రాశి ఫలితం. నూతన వ్యాపారులకు పెట్టుబడులు అందుతాయి. విద్యార్థులు పోటీ పరీక్షలలో అనుకూల ఫలితాలు పొందుతారు. నూతన వాహన యోగం ఉన్నది. వృత్తి ఉద్యోగాలలో మరింత అనుకూలత కలుగుతుంది. బంధుమిత్రులతో శుభకార్యాలకు హాజరవుతారు. ధన వ్యవహారాలు ఆశించిన విధంగా సాగుతాయి. ధనుస్సు రాశి ఫలితం. దూర ప్రయాణాలు సూచనలు ఉన్నవి. బంధుమిత్రులతో ఊహించని వివాదాలు కలుగుతాయి. వృత్తి వ్యాపారాలలో తొందరపాటు నిర్ణయాలు చేయడం మంచిది కాదు. ఆరోగ్య సమస్యలు మానసికంగా బాధిస్తాయి. చేపట్టిన పనులు ముందుకు సాగవు. ఉద్యోగస్తులకు అధికారులతో ఆలోచించి మాట్లాడడం మంచిది. మకర రాశి ఫలితం. ఉద్యోగస్తులకు స్థానచలన సూచనలు ఉన్నవి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. దూర ప్రయాణాలు వాయిదా పడతాయి. వృధా ఖర్చులు పెరుగుతాయి. కుటుంబ వాతావరణం సమస్యాత్మకంగా ఉంటుంది. వృత్తి వ్యాపారాలలో కష్టం వృధాగా మిగులుతుంది. రుణదాతల నుండి ఒత్తిడి అధికమవుతుంది. తదుపరి కుంభరాశి. భూ సంబంధిత క్రయ విక్రయాలలో నూతన లాభాలు అందుకుంటారు. ఉద్యోగ వ్యాపారాలలో ఆశించిన పురోగతి సాధిస్తారు. స్నేహితుల నుండి కీలక సమాచారం అందుతుంది. చేపట్టిన పనులలో కార్యసిద్ధి కలుగుతుంది. విలువైన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. ఆర్థిక స్థిరత్వం కలుగుతుంది. మీనరాశి ఫలితం.
కుటుంబ సభ్యులతో దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. సమాజంలో ప్రముఖుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. నిరుద్యోగ ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. సోదరుల నుండి ఆశించిన సహాయం అందుతుంది. వ్యాపార ఉద్యోగాలలో అధికారులతో ఉన్న సమస్యలు పరిష్కార దిశగా సాగుతాయి.